హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. ఏప్రిల్ 5 and 6 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జేఎస్ పాయింట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్లాస్ మనకి ఏప్రిల్ 8న ఉంటుంది. సో మనం 2 daysకి ఒకసారి చేస్తున్నాం, ఎటువంటి ఇబ్బంది లేదు. అచ్చా, ఇంకోటి మనం ఈరోజు ఈ ఎకనామిక్ కోర్స్ మీద, పాలిటీ కోర్స్ మీద 30% ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి అవసరం ఉన్నట్లయితే. గ్రూప్ 2 మీ లక్ష్యం అయితే బాగా పనికి వస్తుందండి కంపల్సరీ. సో పీడిఎఫ్ నోట్స్ ఇస్తున్నాము, క్లాస్ చెప్తున్నాము, వివరంగా ఎగ్జామ్స్ పెడుతున్నాము, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇక్కడ చూస్తే మీరు ఏప్రిల్ 5 and 6 డే ఆఫ్ ఇంపార్టెన్స్ లేదు ఎగ్జామ్ దృష్ట్యా. నెక్స్ట్ ఎకనామీలో 2 ఆర్టికల్ వచ్చినాయి, అందులో ఒకటి వెరీ ఫేమస్ అండి. సో రియల్ ఎకనామిక్ గుర్తుపెట్టుకోవాలి, రియల్ ఎకనామిక్ గ్రోత్ రేట్. సో వాస్తవ ఆర్థిక వృద్ధి రేట్లు అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు 2024-25 కానీ ఇవ్వడం జరిగింది. సో రియల్ గ్రోత్ రేట్ మీన్స్ మీరు బేస్ ఇయర్లో మనం చెప్తాము. ప్రజెంట్ 2011 and 12 అని చెప్పేసి ఉంది కదా. సో మనకి ఇప్పుడు ఏంటంటే వాస్తవ వృద్ధి రేట్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రాల వారీగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు తమిళనాడు అండి, వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ 9.69 శాతం ఫస్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్, ఎస్ కంగ్రాచులేషన్స్ ఏపీ, అవర్ ఏపీ 8.21 అని చెప్పేసి ఉన్నది. సో థర్డ్ ర్యాంక్ గోస్ టు అస్సాం. అస్సాం యొక్క డాటా అవసరం అంటే అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాస్తే అవసరం, లేకుంటే అవసరం లేదు. తెలంగాణ ర్యాంక్ చూస్తే 7th ర్యాంక్ అండి. సో ఇది దీంట్లోకి -3 చేయండి, ఎంత వస్తుంది? 6.69. సో ఆల్మోస్ట్ మన 7 దగ్గర ఉంది. మన ర్యాంకు మన శాతం 2 సేమే ఉన్నాయి. సో ఇది తెలంగాణ, మన మనసు వాక్కు 2 సేమ్ ఉంటాయి కాబట్టి అలా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది 24-25 కానీ మనకి మార్చి మాసం అయిపోయింది కాబట్టి నెంబర్ ఆఫ్ ఎకనామీ అప్డేట్స్ మనకి ఉన్నాయి. సో దీన్ని మనం మెల్లిమెల్లిగా రోజొకటి కరెంట్ అఫైర్స్ లోపల కవర్ చేద్దాం. అట్లా మీకు ఎకనామీ కవర్ అవుతుంది. సో నాకు కూడా ఒకేసారి కాకుండా కొంచెం ఈజీగా ఉంటుంది. రైట్, ఇది సబ్జెక్ట్లో రాసుకోవాలి మనం కంపల్సరీ. సో మీకు జాతీయ ఆదాయం మనకి ఎకనామిక్ కోర్స్ వాళ్ళకి ఈరోజు స్టార్ట్ అయింది కదా. సో రేపు అయిపోతుంది, దాని విషయంలో ఇబ్బంది లేదు. సో అక్కడ మీకు ఇది చెప్పడం జరుగుతుంది, ఈ రాష్ట్రాల వారీగా వృద్ధి రేట్లు అని చెప్పేసి. 24-25 ఇయర్ మనకి మొన్ననే అయిపోయింది, March 31. ఈ ఏప్రిల్ 1st వీక్లో ఉన్నాం కదా. మనకు చాలా మినిస్ట్రీస్ ఈ ఇయర్లో గణతలు అని చెప్పేసి రిపోర్ట్స్ ఇస్తున్నాయి. సో చాలా రిపోర్ట్స్ వచ్చినాయండి. FDA రిపోర్ట్ వచ్చింది, తర్వాత ఈ 24-25 లోపల మనకు సో ఈ రెమిటెన్సెస్ విషయంలో రిపోర్ట్ వచ్చింది, ఎక్స్పోర్ట్స్ రిపోర్ట్ వచ్చింది, ఇంపోర్ట్స్ రిపోర్ట్ వచ్చింది. సో మనం అన్నీ డిస్కస్ చేద్దాం రోజు ఒకటి వేసుకుంటూ. తర్వాత ఈ ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు వచ్చింది, GST వసూళ్ళు మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ వచ్చింది, అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ రిపోర్ట్ వచ్చింది. అన్ని రిపోర్ట్స్ మనకి 1st వీక్లో వస్తాయండి. సర్వే పుస్తకంలో అవి ఉండవు. వై? బికాజ్ మీకు మార్చి మాసం రిపోర్ట్ అక్కడ దొరకదు మీకు. వై? బికాజ్ January 31 సర్వే వస్తుంది కాబట్టి. రైట్, సెకండ్ చూస్తే సెకండ్ది ఇది పెద్దగా అవసరం లేదు, బట్ ఈనాడు పేపర్ లోపల హెడ్డింగ్లో వచ్చింది, 1st పేజీలో వచ్చింది. ఈ చెరుకు పంట ఏదైతే ఉందో, చెరుకు పంట దిగుబడి పెంచాలని చెప్పేసి. సో మహారాష్ట్ర లోపల ఈ ప్లేస్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి, నాట్ మచ్ ఇంపార్టెంట్ బట్ గుర్తుపెట్టుకోవాలి. మహారాష్ట్ర లోపల సో మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ పంట లోపల ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో తొలిసారిగా చెరుకు పంట లోపల మహారాష్ట్ర లోపల మైక్రోసాఫ్ట్ కంపెనీ అని చెప్పేసి ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తుంది. దానికి ఒక పేరు పెట్టింది, ఆ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి సో ప్రాజెక్టు ఫామ్ వైబ్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రాజెక్టు ఫామ్ వైబ్స్. సో ఈ ప్రాజెక్ట్ పేరు మనకి మైక్రోసాఫ్ట్ సంస్థ, మహారాష్ట్ర రాష్ట్రము, చెరుకు పంట. అయితే ఇది మన సిలబస్లో ఉన్నదా నిజంగా, ఎకనామీలో ఉన్నదా అంటే సో చెరుకు ఉన్న మహాపాపం కారణంగా మనం రాస్తున్నాం. చెరుకు అనేది మనకి వ్యవసాయ ఉత్పత్తుల కింద వస్తుంది. సో సిలబస్లో మనం ఉన్నట్టుగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. సో మనం ఎకనామీ అప్డేట్స్ అనేది 3 monthsది క్లాస్ చేస్తాం కానీ నోట్స్ ఇవ్వట్లేదండి, 6 monthsకి ఇస్తాం. ఎందుకోసం అని చెప్పి చూస్తే DTP వర్షన్ లోపల మనం పాలిటీ అప్డేట్స్ అని చెప్పి చూస్తే 4-5 పేజీలే వస్తుంది. పెద్దగా మనకి 3 monthsలో అప్డేట్స్ ఏం రాలే, ఎకనామీ అప్డేట్స్ ఏం రాలే కాబట్టి సో 6 months తర్వాత మనము మంచిగా డిజైన్ చేసి కవర్ డిజైన్ చేసి DTP వర్షన్ లోపల ఇస్తాం. 6 months మనకి అది నేను మార్కెట్లోకి కూడా ఆన్లైన్లో కాకుండా మార్కెట్లోకి మనం ప్లాన్ చేస్తున్నాం. సో మీకు 3 months క్లాసెస్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఈ దగ్గరలో మనకి ఎగ్జామ్స్ పెద్దగా ఏమీ లేవు గ్రూప్స్ కాబట్టి సో ఇప్పుడే
ఇది రివిజన్ చేస్తుండాలి, మళ్ళీ అట్లా దర్ ఈజ్ నో రిలాక్స్ చేస్తుండాలి. బట్ ఈ బుక్ రూపంలో తెచ్చే అంత మనకి ఇక్కడ ప్రజెంట్ ఏం లేదు కాబట్టి బుక్ రూపంలో అయితే ఏం తేవట్లే. రైట్, ఇది సెకండ్ అయిపోయింది మనకు. సో థర్డ్ చూస్తే ఎకనామిక్ తర్వాత మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి ఒకటి వార్తల్లో వచ్చింది. సో బయాలజికల్, ఇది మనం డిస్కస్ చేసినాము ఎక్కడ అంటే న్యూక్లియర్ ఎనర్జీ పాఠం ఉంది కదా, పెద్ద క్లాస్ ఉంటుంది 2 hours పైగా, ఇక్కడ మనకు వచ్చింది ఇది. సో బయాలజికల్ వెపన్ కన్వెన్షన్ అండి. సో బయాలజికల్ వెపన్ కన్వెన్షన్ ఇది 1975లో అమల్లోకి వచ్చింది కాబట్టి సో 50 years పూర్తయింది కాబట్టి ఇటువంటి మైల్ స్టోన్స్ మనకి ఎగ్జామ్లో వస్తున్నాయి. సో వాట్ ఈస్ ద బయాలజికల్ వెపన్ కన్వెన్షన్? తెలుగు లోపల జీవ ఆయుధాలు అని చెప్పేసి పిలుస్తాం. అంటే బ్యాక్టీరియా వైరస్లు ఒకేసారి మనం దాడి చేస్తాయి. సో ఇటువంటిది ఉండద్దు అని చెప్పేసి మనము ఈ ఒప్పందం చేసుకున్నాం. 1972లో సంతకాల కోసం ఓపెన్ చేయడం జరిగింది, 1975లో అమల్లోకి రావడం జరిగింది. సో ఈ సామూహిక ఆయుధాల నిషేధం విషయం లోపల సో యాజ్ పర్ ఎక్స్ప్రెస్ చూస్తే ఇది ఫస్ట్ ఒప్పందం అండి. సామూహిక ఆయుధాల నిషేధం విషయం లోపల ఇది ఫస్ట్ ఒప్పందం. మనకి కెమికల్ వెపన్స్ ఉన్నది 1990s లోపల ఉంటుంది, అది ఈ 75 కాబట్టి మనకి ఇట్ ఈస్ ఫస్ట్ కన్వెన్షన్ మాస్ అంటే ఈ సామూహిక ఆయుధాల విషయంలో, మాస్ వెపన్స్ విషయం లోపల. సో జీవ ఆయుధాలు మనం ఉపయోగం చేయొద్దు అంటే ఏంటి, ఈ బ్యాక్టీరియా వైరస్ కొన్నిసార్లు మన మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తారు అన్నట్టు. అటువంటి బదిలీ అంటే మనం టెక్నాలజీ బదిలీ చేయొద్దు, మనం ఉత్పత్తి చేయొద్దు, ఈ జీవ ఆయుధాలు మనం నిల్వ చేయొద్దు అని చెప్పి సమగ్రంగా నిషేధం విధిస్తుంది. 1975లో అమల్లోకి వస్తుంది. దీనికి హెడ్ క్వార్టర్ అటువంటి ఏమీ లేవండి. ప్రజెంట్ 188 కంట్రీస్ అని చెప్పేసి ఈ ఒప్పందం మీద సంతకం చేయడం జరిగింది. ఇండియా ఆల్సో సంతకం చేయడం జరిగింది. సో ఇది వెరీ ఫేమస్ 50 years కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జాగ్రఫీ అండి. ఇది రేపు పేపర్లో మంచిగా వస్తుంది. ఈరోజు April 6న మనకి సో న్యూ పంబన్ బ్రిడ్జి వంతెనను మన PM మోడీ గారు సో స్టార్ట్ చేస్తున్నారు. వెరీ ఫేమస్ జాగ్రఫీ కిందకి వస్తుంది అన్నట్టు ఇది ఈరోజు కాబట్టి. సో రేపు పేపర్లో మంచిగా వస్తుంది, బట్ మనం దానిలో పెద్దగా ఏమీ ఉండదు. ఇక్కడే మనం డిస్కస్ చేద్దాం. ఇది భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ అంటే ఇది ఇట్లా ఉంటుంది బ్రిడ్జి. సో ఇన్ఫ్యాక్ట్ దీని మీద రైలు పోతుంది. తర్వాత ఈ ఓడలు పోయేందుకు ఇది వర్టికల్గా లిఫ్ట్ చేస్తాం. సో అప్పుడు ఓడ కూడా పోతుంది. సో ఇట్ ఈస్ రైల్ అండ్ సీ బ్రిడ్జ్, రైల్ కమ్ సీ బ్రిడ్జ్. ఇట్ ఈస్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ అండి ఇండియా లోపల ఫస్ట్ది. సో మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ దీన్ని. సో ఏది కలుపుతుంది అంటే సో ఇక్కడ చూస్తే మనకి ఇది పంబన్ ప్రాంతము. సో ఇన్ఫ్యాక్ట్ ఇందులో రామేశ్వరం అని చెప్పేసి ఉంటుంది. సో రామేశ్వరం అని చెప్పేసి ఇటువైపు మనకి తమిళనాడులో ఉన్న మండపం అని చెప్పేసి ఉంటుంది. సో రెండింటిని కలిపే వంతెన అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈ రామేశ్వరమును భారతదేశం యొక్క ప్రధాన భూభాగమైన ఈ మండపంని కలిపే వంతెన పేరే ఈ పంబన్ బ్రిడ్జి. దీన్ని రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు నిర్మించారు. దీని పొడవు వచ్చేసి 2.07 kilometers అయితే ఉంటుంది. 2.07 సో 08 అని చెప్పేస్తున్నది. సో ఇంత మనకి ఉంటుంది. అయితే వాస్తవంగా ఇది ఇంతకుముందు మనకు ఒకటి ఉండే 1914లో ఉండే అది పాత వంతెన, ఇది కొత్త వంతెన 1914 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది భారతదేశం లోపల వాణిజ్యం కోసం నిర్మించిన ఫస్ట్ సముద్ర వంతెన అని చెప్పేసి ఆ పాత పంబన్ వంతెన పిలుస్తాం. ఈ కొత్త పంబన్ చూస్తే ఇట మనకి వర్టికల్ లిఫ్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ రైల్, ఇట్ ఈస్ సీ వంతెన. సో దీన్ని రైల్వే వికాస్ నిగమ్ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇది మీకు ఈరోజు PM మోడీ గారు లాంచ్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ జరిగే ఎగ్జామ్ లోపల ప్రశ్న వస్తుంది కంపల్సరీ, ఇది ఎక్కడ ఉందని చెప్పేసి, ఏ రెండు ప్రాంతాలను కలుపుతుందని చెప్పేసి, పొడవు ఎంత అని చెప్పేసి, ఎవరు నిర్మాణం అని చెప్పేసి, ఆ పాత వంతెన ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పేసి, ఆ పాత వంతెన దేంట్లో ఫస్ట్ రికార్డ్ అని చెప్పేసి, అవన్నీ మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు. నెక్స్ట్ అండి మన PM మోడీ సో శ్రీలంక పోయింది కదా. సో ఇన్ఫ్యాక్ట్ మనకి ఇంకా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లోపల PM కాలం ఉంటుంది, అక్కడ ఏం అప్డేట్ చేయలేదు. సో అయితే ఒక అవార్డు వచ్చింది మనకి, శ్రీలంక యొక్క పౌర పురస్కారము మిత్ర విభూషణ, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మిత్ర విభూషణ మన PM మోడీ
దేశాలకు పోతున్నాడు, వాళ్ళు అవార్డ్స్ ఇస్తున్నారు, మనం గుర్తుపెట్టుకోవాలి. మిత్ర విభీషణ్ అని చెప్పేసి మన 6 months కరెంట్ అఫైర్స్ లోపల నోట్స్ ఉంటుంది కదా. సో అక్కడ ఈ 24-25 ఇయర్లో ఇచ్చిన అవార్డ్స్ అని చెప్పేసి మనం ఆర్డర్లో ఇస్తామండి. సో రివిజన్ నోట్స్ అందుకు బాగా పనికి వస్తుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ లోపల మనం డిస్కస్ చేసినాము April 1st and 2nd కరెంట్ అఫైర్స్ లోపల. సో 6th బిమ్స్టెక్ సమ్మిట్ అండి మనం డిస్కస్ చేసినాం. బట్ ఇక్కడ ఈ బిమ్స్టెక్ మనం సమ్మిట్ ఎక్కడని చెప్పేసి డిస్కస్ చేసినాం కదా. ఇప్పుడు అంశాలు వచ్చినాయి, ఏ అంశాలు దీంట్లో అమల్లో వచ్చినాయి అని చెప్పేసి. సో ఈసారి మీకు బ్యాంకాక్ హోస్ట్ చేసిందండి. బ్యాంకాక్ 5th వచ్చేసి 2022లో కొలంబో శ్రీలంక హోస్ట్ చేసింది. అప్పుడే మనకి బిమ్స్టెక్ చార్టర్ అని చెప్పేసి ఆమోదం చేసుకున్నాం. సో ఈ బ్యాంకాక్ లోపల జరిగిన మీటింగ్ యొక్క థీమ్ ఏంటి మనకు అంటే ప్రాస్పరస్, రెసిలెంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్. ప్రాస్పరస్ మీన్స్ సుసంపన్నత అని చెప్పేసి అర్థం వస్తుంది. సో ప్రాస్పరస్, రెసిలెంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్ అని చెప్పేసి పిలుస్తాం. మరి ఎటువంటి అంశాలు ఉన్నాయి? సో మనం డిస్కస్ చేసినామండి ఆల్రెడీ, ఇది మళ్ళీ ఇక్కడ వద్దు, అంశాలు చూడలేదు, ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మన PM మోడీ అయితే 21 అంశాలని వాళ్ళకి ప్రపోజ్ చేసిండండి. చాలా పెద్ద లిస్ట్ ఉన్నది, అట్లా మనకు అవసరం లేదు, కొన్ని చూద్దాం మనం. సో బిమ్స్టెక్ విజన్ గుర్తుపెట్టుకోవాలి. బిమ్స్టెక్ విజన్ 2030 అని చెప్పేసి ఒక లక్ష్యాలు వాళ్ళు ఆమోదం చేసుకున్నారు. ఆ లక్ష్యాలకి అనుగుణంగా 21 అంశాలని మన PM మోడీ గారు ప్రపోజ్ చేసిండు. అందులో కొన్ని చూస్తే ఫస్ట్ బోధి అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిండు. బోధి అంటే సో ఈ బిమ్స్టెక్ దేశాలు ఏవైతే ఉన్నాయో 7 countries ఏవైతే ఉన్నాయో ఆ 7 countries లోపల హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఈ బోధి ఇనిషియేటివ్ పనిచేస్తుంది. అంటే విద్య కోసం కావచ్చు, యువత నైపుణ్యం కోసం కావచ్చు, హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ కింద ఏవేవి వస్తాయో అన్నీ వస్తాయి అన్నట్టు. సో యువతకి ట్రైనింగ్ ఇస్తారు, మంచి విద్య అందిస్తారు. ఎవరు? ఇండియానే అందిస్తారు ఈ 7 countries కోసం అని చెప్పేసి. దట్ ఈస్ కాల్డ్ బోధి ఇనిషియేటివ్. ప్రశ్న ఇలా వస్తుందండి, ఇటీవల బోధి ఇనిషియేటివ్ అని చెప్పేసి ఏ గ్రూపు లింకప్ అయి ఉంటుంది? బిమ్స్టెక్, సార్క్, ఏషియన్. సో ఇట్లా ప్రశ్న వస్తుంది మనకి. ఏంటి? బిమ్స్టెక్ ప్రశ్న వస్తే అట్లనే వస్తుందండి. ఇటీవల వార్తల్లో కనిపించిన బోధి ఏంటి? బుద్ధుడి అవశేషాలు, బుద్ధుని స్మారక కేంద్రము, బిమ్స్టెక్ దేశాల్లో హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంటు, అట్లా వస్తుంది క్వశ్చన్ కొన్నిసార్లు, అట్లా కూడా వస్తుంది. సో కాబట్టి ఫోకస్ చేయాలి. సో నెక్స్ట్ సెకండ్ది ఒక ఎనర్జీ సెంటర్ను ఓపెన్ చేస్తున్నాము. సో అది బెంగళూరు లోపల ఇన్ఫ్యాక్ట్ అన్ని దేశాలు దీన్ని వాడుకోవచ్చు అండి. ఒకటి. నెక్స్ట్ ఈ బిమ్స్టెక్ అని చెప్పేసి అథ్లెటిక్స్ స్టార్ట్ చేస్తున్నాం మనం. సో అథ్లెటిక్స్ మీట్ ఇది ఇక్కడ 2025లో ఇండియా. సో ప్లేస్ ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. 25లో అంటే ఇదే ఇయర్లో మనకి స్టార్ట్ కాబోతుంది. అథ్లెటిక్స్ గేమ్స్ అంటే ఈ బిమ్స్టెక్ దేశాల యొక్క గేమ్స్ కేవలం బిమ్స్టెక్ దేశాలే హాజరవుతాయి. సో ఇక్కడ 27లో మనమైతే అన్ని గెలవచ్చు ఆల్మోస్ట్. ఇన్ఫ్యాక్ట్ ఈ క్రికెట్ గిట్ట స్టార్ట్ చేస్తే కొంచెం మనకి శ్రీలంక పోటీస్తుంది కావచ్చు అని మిగతా అన్నీ అవుతాయి. సో ఇందులో పాకిస్తాన్ కూడా లేదు ఇంకా మనకు, ఓన్లీ బంగాళాఖాతంలో ఉన్న దేశాలు కాబట్టి. సో ఇన్ఫ్యాక్ట్ మయన్మార్, థాయిలాండ్కి అయితే అసలు బ్యాట పట్టరాదు వాళ్ళకి, మొత్తం మనమే గెలుస్తాం. కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్లోకి రావాలంటే సో ఈ 27ది ఫస్ట్ ఆడాలి వీళ్ళైతే. రైట్, ఓన్లీ బిమ్స్టెక్ కంట్రీస్ ఇందులో పాల్గొంటాయట. ఇది నెక్స్ట్ మనకి మీటింగ్ వచ్చే 7th ఉంది కదా. సో దాన్ని బంగ్లాదేశ్ హోస్ట్ చేస్తుందండి. సో అది గుర్తుపెట్టండి. ఎప్పుడు మళ్ళీ 27లో హోస్ట్ చేస్తుంది. 22nd ఎవరు? శ్రీలంక అండి. అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. బిమ్స్టెక్ చార్టర్ మనం అప్పుడే అమలు చేసుకుంటాం, వెరీ ఫస్ట్ టైం కాబట్టి. సో అది ప్రశ్న ఇంతకుముందు మనకు మొన్న ఎగ్జామ్లో వచ్చింది అనుకుంటా, Group 1లో ప్రిలిమ్స్ లోపల. ఏంటి? సో బిమ్స్టెక్ చార్టర్ అనేది 22nd కొలంబో లోపల ఆమోదం చేసుకుని 24లో అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ అండి, సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఈ కూటమి నుంచి మనకి సో హంగేరీ దేశం నిష్క్రమించింది. అన్ని పేపర్లో వచ్చింది, ఫేమస్ ఆర్టికల్ కాబట్టి. సో హంగేరీ దేశం బయటకు వచ్చిందండి. సో ఇది స్పెషల్ ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ యూరోపియన్ యూనియన్లో ఉన్న ఓన్లీ కంట్రీ సో హంగేరీ మాత్రం బయటకు వెళ్ళింది. మిగతా అన్ని కంట్రీస్ ఉన్నాయి ఐసీసీ లోపల. ప్రశ్న ఎలా వస్తుందంటే ఈ ఐసీసీలో లేని యూరోపియన్ యూనియన్ కంట్రీ ఏంటి? హంగేరీ అని చెప్పేసి అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఐసీసీ 1999 రోమ్ శాసనం ప్రకారము సో గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలాసార్లు మనం డిస్కస్ చేసినామండి దీన్ని.
రోమ్ శాసనం ప్రకారం 2002లో అమల్లోకి వచ్చింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి నెదర్లాండ్లో ఉన్న ది హేగ్లో ఉంటుంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ది హేగ్లో ఉంటుంది, కానీ అదేమో దేశాలను విచారణ చేస్తుంది. యుఎన్ఓ యొక్క విభాగము. ఇది వ్యక్తులను విచారణ చేస్తుంది, అది దేశాలను చేస్తుంది. రెండు సేమ్ కాదు. రైట్. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ అండి. సో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇది మనం డిస్కస్ చేసిందే. సో phase 2ని నిన్న క్యాబినెట్ ఆమోదించింది. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి సో 1ని 2023లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఆధ్వర్యం లోపల ఈ సరిహద్దు గ్రామాల యొక్క డెవలప్మెంట్ అని చెప్పేసి స్టార్ట్ చేసినాం మనం. చైనా సరిహద్దు గ్రామాలు కొన్ని ఉంటాయి. ఈ లడఖ్ కావచ్చు, లేకుంటే ఉత్తరాఖండ్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, అరుణాచల్ కావచ్చు. సో అక్కడ మనం స్టార్ట్ చేసినాం దీన్ని. సిక్కిం కావచ్చు. అంటే సో ఇన్ఫ్యాక్ట్ లడఖ్ ఫస్ట్ ఫేజ్లో లడఖ్ ఉండే ఫస్ట్ మనకి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఉండే, నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఉండే, హిమాచల్ ప్రదేశ్ ఉండే, సిక్కిం ఉండే. సో ఈ 5ంటికి ఈసారి వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ కింద ఇది మంచి సక్సెస్ఫుల్ అయింది. ఇది ఎందుకోసం అంటే ఈ సరిహద్దు గ్రామాల లోపల విదేశీ దేశాల పట్ల మన వాళ్ళు అట్రాక్ట్ కాకుండా, ఉగ్రవాదం రాకుండా ఈ స్కీమ్ మంచిగా పనిచేసింది. వాస్తవంగా మంచి సత్ఫలితాలు వచ్చినాయి. కాబట్టి దీన్ని సరిహద్దు రాష్ట్రాలు మొత్తం అన్నిటికీ విస్తరించిండ్రు. ఈ 5ంటికి ఒక 12 కలిపి మొత్తం మనం 17 చేయడం జరిగింది. 17 మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనకు ఈజీ గుర్తుంటుందండి. దీంట్లో నార్త్ ఈస్ట్ స్టేట్స్ మొత్తం 8 ఉన్నాయండి. 8 ఉన్నాయి. ఇంకెన్ని కావాలి? 9 కావాలి. సో మీరు సరిహద్దు రాష్ట్రాలు తెలివయ్యా. పైన చూస్తే మీకు జమ్మూ కాశ్మీర్ ఉంటుంది, సో లడఖ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకా హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది, అవునా కాదు, ఉత్తరాఖండ్ ఉంటుంది, ఉత్తరాఖండ్. ఇటువైపు చూస్తే గుజరాత్ వస్తుంది, సో పంజాబ్ వస్తుంది, రాజస్థాన్ వస్తుంది, యూపీ వస్తుంది, బీహార్ వస్తుంది, సరిహద్దు రాష్ట్రాలు. సో 1 2 3 4 5 6 7 8 9 + 8 ఎంత? 17 ఖతం హోగయ్యా. సో మనం ఈజీగా గుర్తుంటుంది, పెద్దగా ఇబ్బంది లేదు. సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి ఈజీగా వస్తుంది. అంటే మనకు 17 స్టేట్స్ అని చెప్పేసి తెలుసు ఆల్రెడీ, ఈజీగా మీకు వస్తుంది. సో ఇవి అయితే ఇది ఈ స్కీమ్ ఎంతవరకు అమలు చేస్తామంటే 2028 నుంచి 29 వరకు అమలు చేస్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కాదు. మళ్ళీ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 23rd లోపల మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ లోపల ఏర్పాటైంది. ఎందుకోసం అంటే సరిహద్దు గ్రామాల్లో ఉన్న యువత ఈ పాకిస్తాన్, చైనా పట్ల అట్రాక్ట్ కాకుండా ఉండేందుకు ఈ విద్య కానీ, సో వాళ్ళకి ఉపాధి కానీ కల్పిస్తారు అన్నట్టు. సో వెరీ ఫేమస్ స్కీమ్ అండి, కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. పిఐబి న్యూస్లో వచ్చింది, ఎక్సలెంట్ ఆర్టికల్ వచ్చింది ఈరోజు. నెక్స్ట్ ఒక సమ్మిట్ వార్తల్లో ఉన్నది ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ యొక్క 50th అసెంబ్లీ అండి. సో 50th కాబట్టి ఇటువంటి ఎగ్జామ్ లోపల వస్తాయి. దీన్ని సో మనకి తాష్కెంట్ హోస్ట్ చేస్తుంది. సో తాష్కెంట్ ఫ్రమ్ ఉజ్బెకిస్తాన్. సో మీకు చెప్పిన ఆల్రెడీ లోక్సభ స్పీకర్ పాఠం లోపల పాలిటిక్ కోర్స్ వాళ్ళకి ఏంటి అంటే సో ఈ పార్లమెంటరీ యూనియన్ సమ్మిట్కి ఇండియా తరపున లోక్సభ స్పీకర్ నాయకుడిగా హాజరవుతాడు. కాబట్టి ఓం బిర్లా పోవడం జరిగింది. సో థీమ్ చూస్తే మీకు పార్లమెంటరీ యాక్షన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అండ్ జస్టిస్ అండి. పార్లమెంటరీ యాక్షన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అండ్ జస్టిస్, ఇది థీమ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ రిపోర్ట్ చూస్తే మీకు టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్ట్ అండి. దీన్ని కూడా మనకి UNCTAD ఇస్తుంది. సో వెరీ ఫేమస్ రిపోర్ట్ ఇది. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు యూజువల్గా మనకి USA ఉంటుంది, సెకండ్ ర్యాంక్ గోస్ టు చైనా వచ్చింది. సో అండ్ 10th ర్యాంక్ గోస్ టు ఇండియా అండి. సో UNCTAD రిపోర్ట్ మొన్న చూస్తే నెట్వర్క్ రెడ్నెస్ అని చెప్పేసి ఇచ్చింది. అందులో USA ఫస్ట్ ప్లేస్ వస్తే ఇండియా వచ్చేసి 36 ర్యాంక్ వచ్చింది. అది ఏది నెట్వర్క్ రెడ్నెస్ రిపోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇదేమో టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్ట్. ఈ రెండింటిని కూడా UNCTAD ఇచ్చింది. నెక్స్ట్ సో యూన్ సుక్-యోల్ అని చెప్పేసి వార్తల్లో ఉన్న వ్యక్తి. సో యూన్ సుక్-యోల్ దక్షిణ కొరియా అధ్యక్షుడు. అయితే దక్షిణ కొరియా లోపల సో తొందరపాటుకు గురై మార్షల్ లా విధిస్తాడు. దాని ఫలితంగా మొత్తం గందరగోళం వచ్చింది. కాబట్టి సో ఈ అధ్యక్షుడి యొక్క పదవిని ఆ దేశం యొక్క సుప్రీంకోర్టు తొలగించింది. కాబట్టి మనకి వార్తల్లో ఉన్న వ్యక్తి. తెలంగాణ వస్తే
సో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి శాంక్షన్ వచ్చింది. దాంతోపాటు సీత దయాకర్ రెడ్డి అని చెప్పేసి తెలంగాణ బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్గా నియామకం పొందింది 3 ఏళ్ల కాలానికి. సో ఇది మీ లోకాయుక్త అని చెప్పేసి వచ్చింది కదా, సో ఇంకా అది గవర్నర్ ఆమోదించలేదు, మనం ఆమోదిస్తే డిస్కస్ చేద్దాం. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. సో వృద్ధి రేట్లు గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడు 9.69, ఏపీ 8.21, అది ఫేమస్ ఈరోజు. తెలంగాణ 7th ప్లేస్ 6.69 అని చెప్పేసి పిలుస్తాం. చెరుకు పంట పెద్ద విషయం లేదు, అది స్కిప్ చేయండి. నెక్స్ట్ ఈ బయాలజికల్ వెపన్ కన్వెన్షన్ 50 years కాబట్టి సో కొంచెం ఆ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. 72 సంతకాలు చేసి 75లో అమల్లోకి వచ్చింది కదా. సో 188 కంట్రీస్ అని చెప్పిస్తుంది, ఇది ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత ఈ సమ్మిట్స్ లోపల మీకు సో ఇది ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 58th అసెంబ్లీ కాబట్టి తాష్కెంట్ని ఫోకస్ చేయండి. బిమ్స్టెక్ యొక్క 6th సమ్మిట్ని మనకు బ్యాంకాక్ హోస్ట్ చేసింది. సో ప్రాస్పరస్ అని చెప్పేసి మనం థీమ్ తీసుకున్నాము. సో అది వెరీ ఫేమస్. ఇండియా 21 సూత్రాలని ప్రపోజ్ చేసింది. అందులో బెంగళూరు లోపల ఎనర్జీ సెంటర్ని ఓపెన్ చేస్తున్నాము. 25 లోపల బిమ్స్టెక్ యొక్క అథ్లెటిక్స్ హోస్ట్ చేస్తున్నాం. 27లో బిమ్స్టెక్ యొక్క స్పోర్ట్స్ హోస్ట్ చేస్తున్నాం. కాబట్టి అది వెరీ ఫేమస్ అయిపోతుంది. నెక్స్ట్ సమ్మిట్ని మనకి బంగ్లా అని చెప్పేసి సో అది హోస్ట్ చేస్తుంది. 7th సమ్మిట్ బిమ్స్టెక్ది. సో అది ఫేమస్ మనకి. ఐసీసీ నుంచి హంగేరీ బయటకు పోయింది కాబట్టి యూరోపియన్ యూనియన్లో ఐసీసీ మెంబర్ కానీ ఓన్లీ కంట్రీ హంగేరీ అని చెప్పేసి పిలుస్తాం. సో దాని రాజధాని బుడాపెస్ట్, వెరీ ఫేమస్ మనకి. సో ఐసీసీ వచ్చేసి రోమ్ శాస్త్రం ప్రకారం 2002లో ఏర్పాటు చేయడం జరిగింది. అది ది హేగ్లో అని చెప్పేసి హెడ్ క్వార్టర్ ఉంటుంది. టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లోపల యూఎస్ఏ 1st ర్యాంక్, 2nd చైనా, 10th ర్యాంక్ అవర్ ఇండియా. సో ఇవి మీకు ఈరోజు కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైన అంశాలుగా తీసుకోవచ్చు. సో ఈరోజు మనము 7 PMకి లైవ్ కండక్ట్ చేస్తున్నాం. సో కోర్స్ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఇన్ఫ్యాక్ట్ దీనికి లైవ్ సెషన్లో మీరు పాల్గొనండి. సో ఇన్ఫ్యాక్ట్ మనం మంచి విషయాలు మాట్లాడుకోవచ్చు, కోర్సు గురించి కావచ్చు, లేకుంటే మనం త్వరలో స్టార్ట్ చేస్తున్నాం కదా సొసైటీ అని చెప్పేసి. సో అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫీ ఎంత ఉంటుందని చెప్పేసి, జాగ్రఫీ, ఇంగ్లీషు మీ యొక్క సలహాలు తీసుకోవచ్చు, ఎవరు బెస్ట్ ఫ్యాకల్టీ అని చెప్పేసి హైదరాబాద్ లోపల. సో వాళ్ళని మనం తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి ఈ జీపీఓ లోపల మనకి మోడర్న్ ఇండియా హిస్టరీ ఉంటుంది, అది కొంచెం మాట్లాడదాము. ఏపీఎస్సీ గ్రూప్ 2 గురించి మాట్లాడదాం.